హలో గైస్, ఈరోజు అయితే మీకు లైట్ రూమ్స్, స్కెచ్ బుక్, స్నాప్ స్పీడ్, రెమిని వాడి ఫోటో ఎడిటింగ్ అనేది చూపించేస్తాం. ఫస్ట్ రెమిని ఓపెన్ చేసి ఫోటో అప్లోడ్ చేయాలి. చేయగానే మధ్యలో ఒక యాడ్ వస్తుంది, దాన్ని స్క్రిప్ట్ చేసుకుంటే మళ్ళీ మనం 1 సెకండ్ అంత అయిపోయింది. అప్లోడ్ కాగానే మనకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. టైం పడుతుంది, ఒక 2 minutes అట్లా, అంత గ్యాప్. యాడ్ మోర్ పిక్సెల్ అంత మొత్తం అయిపోయాక ఇలా వచ్చేస్తుంది. మనం దీంట్లో చూసుకోలే, బిఫోర్ ఆఫ్టర్ చూసుకుని వస్తుంది చూడండి. ఇప్పుడు మనకి బిఫోర్ ఆఫ్టర్ వచ్చేసిందా, చూసుకొని ఫేస్ ఎంత క్లారిటీ వస్తుందో. వచ్చేసిందా, వచ్చిందిగా. సేవ్ చేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఒక యాడ్ వస్తుంది, దాన్ని స్క్రిప్ట్ చేసుకోవాలి. ఎంత స్క్రిప్ట్ అయిపోయింది మంది. మళ్ళీ మనం బ్యాక్ పోయి స్కెచ్ బుక్ ఓపెన్ చేయాలి. కాకపోతే నాది ఆడ విఎన్ ఉంది, చూసుకోక దాన్ని విఎన్ మీద క్లిక్ చేస్తున్నా. విఎన్ ఓపెన్ అవుతుంది. ఓకే, స్కెచ్ బుక్ ఓపెన్ చేసినాముగా. స్కెచ్ ఎడిటింగ్ చేసి ఫోటో పెట్టుకోవాలి. ప్రజెంట్ క్లిక్ చేసినావా, క్లిక్ అయిపోయాక ఫోటో లోడింగ్ అవుతుంది. ఒక 2 minutes. ఓకే, అయిపోయింది. పక్కన మంచిగా నేర్చుకొని సేమ్ అట్నే పెట్టుకోవాలి. మనం కూడా అట్నే పెట్టుకున్నాక చూడండి, ఫ్లో 99% అట్లా పెట్టుకున్నాక ఇప్పుడు దాన్ని చూసి రెడీ చేద్దాం నీట్గా. సేవ్ చేసుకోవాలి ఫోటోని. అలా సేవ్ చేసుకోవడం ఇలా స్నాప్ స్పీడ్ ఓపెన్ చేసినాక సెలెక్టివ్ మీద వచ్చి ప్లస్ సిగ్నల్ సింబల్ దాని మీద వచ్చి బ్రైట్నెస్ పెంచుకోవాలి. కొంచెం బ్లాక్ ఉండకుండా అట్లా ఎక్కడ కూడా పెట్టి చేస్తే ఒకసారి గైస్ బ్రష్ మీద క్లిక్ చేసి మనం -3 degrees పెట్టుకొని ఎయిర్ మీద తీసుకుంటే కొంచెం బ్లాక్ అయింది. అలా అయింది. అంటే కుదిరే దాని కింద పెట్టి అని మీరు పెట్టకూరు. మళ్ళీ ఇది పెట్టి మళ్ళీ ఎలా చేయాల్సింది. మీరు కూడా కుదిరే దాన్ని పెట్టి అనుకో, మీరు కూడా లాస్ట్లో పడతారు. ఓకేనా, తురుకొని లెక్క వేయచ్చు. మళ్ళీ మనం స్క్రోల్ చేసి దాన్ని అరేంజ్ చేసుకోవాలి. లేకపోతే తురుకుడు అవుతాడు అప్పుడు.
మనం లైట్ రూమ్ ఓపెన్ చేసినాం. ఓకేనా గైస్, చేసి ఓపెన్ చేసి ఎయిట్ మీద క్లిక్ చేయండి. లైట్ మీద క్లిక్ చేయండి. ఏకి వెళ్ళకండి, ఎందుకంటే మీకు మనకి అవి రాదు. అన్ని దారం పట్టుకుని ఫోటోకి ఏ బయటనే సెలెక్ట్ కాదు. హైలైట్స్ ఒక్కటి మనం ఎంచుకుందాం. మొత్తం హైలైట్స్ వద్దు, మనం బయటికి క్లిక్కినాం కాబట్టి దాని ఖరాబ్ అయినట్టు ఫోటో. ఓకేనా, హైలైట్స్ కొంచెం పెంచుకోండి, వైట్స్ కొంచెం పెంచుకోండి. అంతే. కలర్స్లోకి ఓపెన్ చేయండి, పెట్టండి. కలర్ లైట్స్లో లేదు, వైట్స్ తగ్గించుకుంటే మళ్ళీ కలర్స్ రండి. ఏం లేదు గైస్, ఫుడ్ ఎడిటింగ్ అంటే కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ. గ్యాప్లో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మీకు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఎన్నో ఎడిటింగ్ వీడియోస్, ఫొటోస్ మీకు వస్తాయి. మీరు కామెంట్ చేయండి, మీకు కూడా ఇలా చేయాలంటే కామెంట్ చేసి పెట్టండి. బాగుంది కదా గైస్, మనకి బాగా నచ్చింది నాకు కూడా. ఏం లేదు, మనం డన్ వచ్చి ఇది బాగుంది, కొంచెం మించితే బాగుంది. డిస్కస్ చేసి మనం ఇంకో సేమ్ అట్నే అదే టైపు వేరే చూసుకుందాం. ఎందుకంటే అది మళ్ళీ ఆయనకు నచ్చదు, మళ్ళీ ఆయనతో వద్దు మనకి వద్దు, మనకి ఆయనతో పోవద్దు. కానీ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ పెట్టి కొంచెం బ్లాక్ పెట్టి షర్ట్ కలర్ కొంచెం థిక్ చేద్దాము. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకండి. ఎప్పుడు స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోతే ఏందన్నమాట. మీరు వీడియో ఎప్పుడైనా స్కిప్ చేయకండి. ఏం లేదు, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, పిక్చర్ ఎటు అర్థం కాదు. ఎందుకు మరి బ్రైట్నెస్ కొంచెం చేద్దాం గైస్. సూపర్ వచ్చేసింది ఫోటో. మరి మనం ఏంది, మన రేంజ్ ఏంది ఎడిటింగ్ తెలుసుగా. వెయిట్స్ ఏం లేదు గైస్, కింద నా ఫోటో ఉందంటే స్క్రీన్ రికార్డ్ ఇస్తున్నాం కాబట్టి అట్లా ఫోటో వస్తుంది. దాని కొత్త డౌట్ ఏం పెట్టుకోకండి. మళ్ళీ మన బిగ్ షాట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేసినాం కదా, ఇంకో ఫోటో పెట్టుకున్నాక మళ్ళీ మనం స్టిక్కర్ మీద క్లిక్ చేసేద్దాం. పింక్ పెట్టేసేద్దాం. బ్లెండింగ్ స్క్రీన్ అంటే చూస్తుంది కింద ఆప్షన్ పెట్టేసి జూమ్ చేసి సైడ్ మడుచుకోలేని, ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ హెచ్డీ లెక్క ఆప్షన్కి లుక్ ఉంటుంది పిఎన్జీ అనేది. ఓకేనా గైస్, ఇప్పుడు మళ్ళీ మనం స్టిక్కర్ మీద క్లిక్ చేసి కెమెరా లోగోని తీసుకుపోయి చివరి పెట్టేద్దాం. ఎందుకంటే మన లోగో కెమెరా పెట్టి కింద టెక్స్ట్ కెమెరా లోగో పెట్టేసినామా, లైట్ కింద అయితే చేసుకోవాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేసింది. ఇప్పుడు మన లోగో కాబట్టి మన పేరు పెట్టుకుందాం. మనకైతే టెక్స్ట్ కానీ ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది, జూమ్ అవుట్ చేసి జూమ్ చేసి పెట్టుకొని టెక్స్ట్ మనకి అంత సెట్ కాదు కాబట్టి చేయాలని ఉందా దాన్ని మీద క్లిక్ చేయండి. ఇది కూడా సెట్ కాలేదు కాబట్టి బ్యాక్ వచ్చేసింది. సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసినాక కింద స్క్రోల్ చేస్తే కింద ఒక టెక్స్ట్ ఉంటుంది చూడండి, కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఓలో స్క్రిప్ట్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. అయితే కొంచెం ఉంటుంది, స్టోక్ పెంచుకోండి. మనం స్టోక్ క్లిక్ చేసి వైట్ పెంచుకోండి. ఇంకో బ్యాక్ కలర్ సెట్ కాదు కాబట్టి గ్రేనైట్ అవుతుంది, బ్లూ పెట్టేద్దాం. కొంచెం జూమ్ అవుట్ చేయండి.
మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం, ఎడిట్స్ అని కొట్టేద్దాం. మన ఛానల్ సేమ్ వచ్చేసిందా. దీనికి ఏమో కింద స్క్రోల్ చేసి మంచి ఎఫెక్ట్ చేసి పెట్టేద్దాం. సెట్ కాదు, అది కొంచెం ఓవర్ అయింది. లెమన్ అని కొట్టేద్దాం. టైటిల్ అని కొడితే మనకి మంచి రాలేవు, ఇట్లా వచ్చేసినాయి. ఇంత బ్యాక్ పోసి 11L లెమన్ మిల్క్ ప్రో అని వచ్చిందా, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ సెకండ్ వన్ క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది, సెట్ అయింది మంచిగా. మనం ఏం చేద్దామంటే జూమ్ అవుట్ చేసి కలర్ మీద క్లిక్ చేసి గ్రైండ్ మీద వచ్చి సెట్ కాదు కదా వైట్ బ్లాక్. ఏం చేద్దాం అంటే ఇట్లా వచ్చేసి సూపర్ సెట్ చేసి కొంచెం మెచ్చుకుంటే వైట్. ఓకే, అయిపోయింది ఫోటో. దీన్ని మనం రైట్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. కెమెరా నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫిలిం మోడ్ 1 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ దొరకది, చాలాసేపు వెతికిన దానికోసం, ఎందుకంటే అదైతే కొంచెం లుక్ ఉంటుంది. కానీ మనకి బొచ్చెడ్ ఎఫెక్ట్స్ వల్ల లాస్ట్కి అయితే దొరికింది. కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాం. దానికి ఎఫెక్ట్స్ ఉండవు, టెక్స్ట్కి దాని మీద చెక్ చేసారు ఉండవు. ఇప్పుడు మనం రైట్ మార్క్ క్లిక్ చేద్దాం, పైన మూలకుంది. ఇక్కడ ఫిట్ అని ఉంటుంది చూడండి. రీసెర్చ్ మీద వచ్చి ఫస్ట్ ఎయిర్ క్లిక్ చేద్దాం. ఎయిర్ ఎందుకంటే కొంచెం బ్లాక్ చేసేద్దాం. ఇది బ్లాక్ కూడా చేయదు, ఎందుకంటే సెట్ కాదు. రైట్ మీద క్లిక్ చేసేసి ఏమవుతుందా, రైట్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి ఫిట్ అవుతుంది. ఫిట్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. స్ప్రే కాకుండా కొంచెం పెంచుకుంటే ఫోటో కొంచెం ఫోటో సెట్ చేసుకొని సేవ్ చేసుకున్నాం. అయిపోయింది ఇక ఎడిటింగ్.